ప్రియమైన దేవుని వారలారా, నేటి వాక్య ధ్యానంలో భాగముగా శ్రమలను ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మార్చడము ఎలా? శ్రమలను పరిశ్రమలుగా మార్చడము ఎలా? పరిశ్రమలో ఉన్నవారు బాగా డబ్బున్న వాళ్ళు, అంతే కదా? పరిశ్రమలు అంటే తెలుసు కదా, ఫ్యాక్టరీస్, బిజినెస్ మ్యాన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న శ్రమలు ఏవైతే ఉన్నవో ఆ శ్రమలను మనము లోకానుసారంగా కాకుండా ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మారిస్తే మన జీవితాలు ఎంతగా ధన్యకరంగా ఉంటాయో ఈరోజు దేవుని మాటలను మనము విందాము. శ్రమలను మేలులుగా ఎలా మార్చాలి? ఈరోజు చాలామంది ఫోన్లు చేస్తూ చెబుతూ ఉంటారు, మేము చాలా శ్రమల్లో ఉన్నాము, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మేము చాలా దుఃఖముల్లో ఉన్నాము, మా శ్రమలన్నీ కూడా పోవులాగిన బ్రదర్ ప్రార్థన చేయరా అని అడుగుతూ ఉంటారు. పాస్టర్ గారు, మాకున్న శ్రమలన్నీ పోవులాగిన ప్రార్థన చేయరా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఎవరైతే శ్రమలు పోవులాగిన ప్రార్థన చేయమని అడుగుతున్నారో వారికి తెలియకుండానే దీవెనలు కూడా మేలులు కూడా పోయేలాగిన ప్రార్థన చేయమని అడుగుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని మీరు తేటగా చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు ఏవైతే ఉన్నావో ఏ భక్తుడు కూడా శ్రమలు పోవాలని ప్రార్థన చేయలేదు. శ్రమలలో నుండి విడుదల కలుగులాగిన, శ్రమలను జయించులాగిన, శ్రమలను శోధనలను సహించులాగిన వారు ప్రార్థన చేశారు. నోట్ దిస్ పాయింట్. ప్రభువా, ఈరోజు శ్రమ వచ్చింది నాయన, సాయంత్రం కల్లా తీసేవా అని ఎవరు ప్రార్థన చేయలేదు. ఈ శ్రమలను నేను ఎలా ఓవర్కమ్ చేయాలి నాయన, నీ సహాయం నువ్వా, నీ సహాయం ఉంటే, నీ శక్తి ఉంటే, నీ బలం ఉంటే నాకు ఏదైనా సాధ్యమే. కాబట్టి నాకున్న శ్రమల్లో నుండి నేను విడుదల పొందాలనంటే నీ సహాయము, నీ శక్తి, నీ బలము కావాలని భక్తులు వారి జీవితాల్లో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, 100 శ్రమలు ఉన్నాయి. ఆ 100 శ్రమలు కూడా పోవాలని ప్రార్థన చేసేది ఎవరు చెప్పిన? భక్తిహీనుడు. 100 శ్రమలను మేలులుగా కన్వర్ట్ చేసేలా ప్రార్థన చేసేది ఎవరు చెప్పిన? భక్తుడు. వీళ్ళిద్దరికీ ఉన్న వ్యత్యాసం గమనించాలి. భక్తిహీనుని అడగండి, ఎందుకయ్యా నువ్వు దేవుని సన్నిధికి రాలేదని అంటే ఏం చెప్పమంటానండి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఎన్నో శ్రమలతో కొట్టుమిట్టాడుతున్నాను, అందుకే నీవు వద్దు, నీ దేవుడు వద్దు. మాకు దేవుడు ఏం చేశాడండి? మనిషికి కష్టాలు రాగానే, శ్రమలు రాగానే మనిషి అనే ప్రధానమైన మాట, దేవుడు మాకు ఏం చేశాడు? దేవుని నమ్ముకున్నాము, మాకు ఏం జరిగింది, ఏ మేలు జరిగింది? ఎప్పుడనే మాట చెప్పండి. మనిషికి శ్రమలు రాగానే అనే మాట, దేవుడు మాకేం చేశాడు? ఎవరన్నారు చెప్పండి? ఇది భక్తిహీనులనే మాట. భక్తులనే మాట చెప్పన. శ్రమలు రాగానే శ్రమలలో దేవుని స్తుతించడం నేర్చుకుంటారు, శ్రమలలో దేవుని ఆరాధించడం నేర్చుకుంటారు, శ్రమలలో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు, శ్రమలలో దేవుడంటే ఏంటో తెలుసుకుంటారు. దేవుణ్ణి శ్రమలలో అంటి పెట్టుకుని ఉండేవారే భక్తులు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో ఏదో ఒక శ్రమ ప్రతిరోజు కూడా మన తలుపు తడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ శ్రమలను ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మార్చడం ఎలానో ఈరోజు వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికంగా మనం బలాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 119వ కీర్తన 67వ వచనం చూద్దాం ఒకసారి. ఎవరైనా చదవండి. 119వ కీర్తన 67వ వచనం చూస్తే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, తర్వాత ఎప్పుడు శ్రమ కలిగిన తర్వాత నేను ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కొంతమంది శ్రమలు లేవు కదా అని త్రోవను విడిచేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ భక్తుడు చూడండి, శ్రమ కలిగిన తర్వాత దేవుని పట్టుకున్నాడు, శ్రమ కలిగిన తర్వాత దేవుని వైపు చూశాడు, శ్రమ కలిగిన తర్వాత దేవుని మాట వింటున్నాడు. శ్రమలలో దేవుని వైపు చూస్తూ, దేవా నాకు ఇన్ని శ్రమలు ఉన్నాయి కదా, ఈ శ్రమలన్నిటినీ కూడా దీవెనలుగా మార్చు నాయన అంటున్నాడు ఈయన. అందుకే శ్రమలు ఉన్నప్పుడు శ్రమలు తీసేయి నాయన అని ప్రార్థన చేయడం బుద్ధిహీనత అవుతుంది.
ఆ శ్రమలను జయించడానికి నాయన నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలము నీవు నాకు ఇస్తే నేను ఆ శ్రమలన్నింటినీ కూడా నేను జయిస్తాను. యేసుప్రభు అన్నారు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నాయన, నీ చిత్త ప్రకారమే నేను సిలువ వేయబడాలి, నీ చిత్త ప్రకారమే నేను మరణించాలి. శ్రమను తీసివేయమని కోరితే ఏమవుతుంది చెప్పండి? భక్తిహీనత అవుతుంది. దేవా, నీ ఇష్ట ప్రకారము నేను నా జీవితంలో కొనసాగితే, నీ ఇష్ట ప్రకారము నేను ప్రవర్తించినట్లయితే నీ సన్నిధిలో నేను గొప్పవానిగా ఎదుగుతానన్నాడు. మన జీవితంలో అంతే. శ్రమలు రాగానే శ్రమలు తీసేయనాయన అడుగుతున్నాం అనుకోండి, వెరీ సింపుల్. శ్రమ తర్వాత దేవుడు మనకు కలగజేసే మేలును కూడా తీసివేయమని మనకు తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఎన్ని శ్రమలు ఉన్నా సరే ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరండి. ఎలా ఓవర్కమ్ చేయాలి నాయన, ఎలా ఓర్చుకోవాలి నాయన, ఎలా సహించుకోవాలి నాయన అని ప్రార్థన చేయండి. శోధన సహించువాడు ధన్యుడు, అంతేగాని శోధన తీసేయి నాయన అని ప్రార్థించిన వాడు ఖచ్చితంగా అన్యుడే అవుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. శ్రమ ద్వారా ఏమేమి కలగబోతుందో ఈరోజు వాక్యాన్ని విందాం. మొదటి పాయింట్, శ్రమలను ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మార్చడం ఎలాలో మొదటి పాయింట్, శ్రమ ద్వారా మేలు కలుగుతుంది మనకు. ఏం కలుగుతుంది చెప్పండి? శ్రమ ద్వారా మేలు కలుగుతుంది. శ్రమ తర్వాత దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. శ్రమ తర్వాత దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు. మనం శ్రమే వద్దు నాయన అనుకుంటే దీవెన రాదు. రైతు నేను శ్రమ పడలేను, నేను కష్టపడలేను, నేను ఇదంతా కూడా చేయలేను అనుకుంటే 40-50 బస్తాలు ఇంటికి వస్తాయా? రావు. నేను కష్టపడి చదవలేను అనుకుంటే మంచి ఉద్యోగం వస్తుందా? రాదు. నేను కష్టపడి వంట చేయలేను అనుకుంటే అమ్మ ఈ టేబుల్ మీద భోజనం పెట్టగలదా? పెట్టలేదు. శ్రమ లేకుండా ఫలితం రాదు, శ్రమ లేకుండా మేలు కలగదు. డాడీ ప్రతిరోజు కష్టపడితేనే ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా మేలుకరంగా తృప్తిగా తినగలుగుతారు. ఆయన శ్రమ పడకపోతే మనకు దీవెన ఎక్కడిది? ఆయన శ్రమ పడకపోతే మనకు ఆశీర్వాదం ఎక్కడిది? ఆయన శ్రమ పడకపోతే మనము ఎలా ఫలితాన్ని చూడగలము, ఫలితాన్ని ఆస్వాదించగలము? శ్రమ దేనికి సాదృశ్యము? శ్రమ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మేలులోనికి నడిపిస్తుంది. అందుకే ఇదే అధ్యాయం 119వ కీర్తన 71వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనం చూస్తే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇందుట నాకు మేలాయను. ఏమన్నాడు చెప్పండి? నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు. నీ కట్టడలను నేర్చుకోవాలి దేవా, నీ న్యాయ విధులు నేర్చుకోవాలి, నీ వాక్యం నేర్చుకోవాలి. నీ వాక్యంలో నేను బాగా ఎదగాలంటే నాకు ఒక శ్రమనేయవా అని ప్రార్థన చేసేవారు ఎవరు చెప్పండి? భక్తులు వారి జీవితాల్లో శ్రమను కోరుకున్నారు, శ్రమలో నుండి ప్రయాణం చేశారు, శ్రమలను సహించారు. అంతిమంగా దేవుని యొక్క మేలులను, దీవెనలను అది శరీర సంబంధంగా పొందుకున్న వారు ఉన్నారు, అటు ఆత్మ సంబంధంగా దీవించబడిన వారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగా 2 రకాలుగా దీవెనలు, మేలులు పొందుకున్న భక్తులు ఉన్నారు. శ్రమ మన జీవితాల్లో అది ఎప్పుడు కూడా మనకు మేలుకరంగా ఉంటుంది. పెళ్లి కాకముందు హకీంపేటలో నేను ఉండేవాడిని. ఇలాగే ఒక టేబుల్ ఉండేది, నేను చదువుకునే టేబుల్, బైబిల్ చదువుకునే టేబుల్. ఇదే మాట నాకు కనబడితే అది నేను బాగుంది అని నేను ఏం చేసాను చెప్పిన, ఒక వైట్ పేపర్ తీసుకుని దాన్ని చక్కగా రాసేసుకున్నా. నాయనా, నీ వాక్యములో నేను ఎదుగులాగునా, నీవు నాతో రోజు మాట్లాడలాగునా నాకు శ్రమ దయచేయవా నేను రాసేసుకుని ఆ స్టిక్కర్ మీద, ఆ గోడకి నేను ఎక్కడైతే కూర్చున్నానో దానికి ఎదురుగా ఉన్న గోడకి అలా అతికించేశాను. అది ఒకటిను, మరొకటి ఏం అతికించని చెప్పిన, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చిన దేవా అని ఈ 2 లైన్లు పెళ్లి కాక ముందు ఆ పాత ఇంట్లో అలా రాసేసాను అనమాట. అవి ప్రతిరోజు నేను చదివేవాడిని, అవి ప్రతిరోజు చూసి నేను స్ఫూర్తి తెచ్చుకునేవాడిని. అవి చూసి నాకు ఎంత సమస్య వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా, ఎంత ప్రతికూలత వచ్చినా నేను ఓదార్చబడేవాడిని, ధైర్యం తెచ్చుకునేవాడిని. ఎందుకంటే శ్రమ తర్వాత దేవుడు ఏమిస్తాడు చెప్పండి? మేలునిస్తాడు. అదే అన్నాడు కదా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలు. ఎంత మేలంటే బంగారము, వెండి, విలువగల రత్నరాసుల కంటే దేవుని యొక్క వాక్యము నాకు మేలు అన్నాడు. చూడండి కింద వచనంలో 72వ వచనము, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే
నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఈరోజు చాలామంది బంగారము దొరికితే మేలు అంటారు, ఈరోజు ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటే మేలు అంటారు. కానీ భక్తుడు అంటున్నాడు, ఈ శ్రమ నా జీవితానికి ఎందుకు అంటే, ఈ శ్రమ తర్వాత, ఈ శ్రమ కాలం అయిపోయిన తర్వాత దేవుడు నాకు మేలునివ్వబోతున్నాడు. నీ జీవిత కాలంలో నువ్వు 100 శ్రమలు నాకు వద్దు అని ప్రార్థన చేసావంటే 100 మేలులు కూడా నాకు వద్దు అనే ప్రార్థన చేసినట్టు. శ్రమ తర్వాతనే మేలు పొందుకుంటాము. శ్రమ ద్వారా ఏది కలుగుతుందని అంటే, శ్రమ ద్వారా మేలు కలుగుతుంది. ఒక ఉదాహరణ, భక్తుడైన యోబు గారు ఉన్నారు. భక్తుడైన యోబు శ్రమ కలిగింది. యోబు గారు నుండి ఏది కోల్పోయాడనంటే, యోబు ఏది కలిగి ఉన్నాడో సమస్తము కోల్పోయాడు. ఆస్తి పోయింది, ఇళ్ళు పోయాయి, బంగ్లాలు పోయాయి, భవనాలు పోయాయి, పశువులు, పొలాలు, స్థలాలు, బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టి అసలు యోబును చూస్తే ఎగతాళి చేసే పరిస్థితిలోకి వచ్చేసాడు. బూడిదలో కూర్చున్నాడు. ఒళ్ళంతా కూడా రక్తాలు కారుతూ చీము పట్టేసి మొత్తం కూడా కురుపులతో ఉన్నాయి. భార్య వచ్చి చెప్పింది, ఇంకనూ యథార్థత వదలవా? యథార్థత వదిలి దేవుని దూషించి చచ్చిపోంది. ఇన్ని రకాలుగా నలుదిక్కుల నట్టేట ఆయన మీద దాడి జరుగుతూ ఉన్న యోబు గారు మాత్రం ఏం చేశారు చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈ శ్రమ తర్వాత దేవుడు నాకు ఏదో ఒక మేలు ఇవ్వాలనుకున్నాడు. అందుకే యోబుగా తన జీవితంలో, అయ్యో నా పరిస్థితే బాగాలేదు, నాకే శ్రమలు ఉన్నాయి, నాకే వేదన ఉన్నది, నేను ఇంకోటి కోసం ప్రార్థన చేయడం ఏంటి అనుకోలే. ఆయనకు అన్ని శ్రమలున్నా, ఆయనకు అన్ని బాధలున్నా, శరీరంలో బాధ, మానసికంగా బాధ, ఆర్థికంగా బాధ, ఇన్ని రకాలుగా, నలుగురు వచ్చి 4 రకాలుగా, స్నేహితులు కూడా రకరకాల మాటల చేత ఆయన హింసిస్తూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి కోరుకున్నాడు యోబు. అందుకే శ్రమ తీరిన తర్వాత యోబు గారికి ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఇక్కడ చదవండి, యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ముందు నీకు ఇంతే ఉన్నదా? డబల్ చేశాడు. ముందు యోబుకి ఎంత ఉన్నదో, ఆ యోబు ఎప్పుడైతే శ్రమలను సహించాడో, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, దేవుని దృష్టిలో యథార్థత వదలకుండా భక్తిలో ముందు కొనసాగాడో, అలా కొనసాగడం వల్ల మునుపటి కంటే 2 దీవెన, మునుపటి కంటే 2 మేలు, మునుపటి కంటే 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు. ప్రియమైన దేవుని వారలారా, మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము? ఎందుకు అంటే శ్రమ వద్దులే అనుకుంటున్నాం, శ్రమ తీసేయమని ప్రార్థన చేస్తున్నాం. కానీ బైబిల్లో ఉన్న భక్తుడు శ్రమ ఉంటే నాకు మేలు అన్నాడు. అందుకే ప్రతిరోజు నేను రెగ్యులర్గా చేసే ప్రార్థనలో ఇదొక రీజన్ కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు. నేను రెగ్యులర్గా చేసే ప్రార్థనలో, నాయన నీ సన్నిధిలో ఇంకా అత్యధికముగా నలగొట్టుబడి నిమిత్తము నాకు శ్రమలు ఇవ్వు నాయన, శ్రమల ద్వారా నాకు నీ పాఠాలు నేర్పించిన నేను ప్రార్థన చేస్తాను. నాకు అంత బాగా ఇష్టమైన వచనం ఇది. మనం శ్రమలు కోరుకున్నాం అనుకోండి, ఆ శ్రమల తర్వాత వచ్చే మేలును కూడా మనము కోల్పోయినట్టే. అందుకే ప్రియమైన దేవుని వారలారా, శ్రమను వద్దు అనొద్దు. కష్టాన్ని మనం స్వీకరించాలి. ఆ శ్రమ తర్వాత దేవుడు మనకు మేలును ఇవ్వబోతున్నాడు. ఆ మేలును పట్టుకోవడానికి, ఆ మేలును పొందుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి ప్రియమైన దేవుని సంగమా. ఇక 2వ పాయింట్, ఈ పాయింట్ మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? శ్రమ ద్వారా మేలు కలుగుతుంది. 2వ పాయింట్ ఏంటంటే శ్రమ ద్వారా ఘనత కలుగుతుంది. శ్రమ ద్వారా ఘనత కలుగుతుంది. ఇప్పుడు మన మెడలో ఉన్న బంగారము, చేతికి పెట్టుకున్న బంగారపు ఉంగరాలను చూసారా? ఆ ఉంగరము మనకు ఆకర్షణీయమైన ఆ యొక్క షేప్లోనికి అవి రాకమునుపు అవి ఎలా ఉంటాయి చెప్పండి? రా మెటీరియల్గా ఉంటాయి. దాన్ని
ఆ నదుల దగ్గర ఇసుకలోను అక్కడక్కడ చాలామంది గోల్డ్ హంటర్స్ ఎవరైతే ఉన్నారో, గోల్డ్ వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఇసుకనంతా కూడా జల్లెడ పట్టి నీటిలో కడిగి అందులో నుంచి చిన్న చిన్న బంగారపు ఆ యొక్క కణాలు దొరుకుతాయి వాళ్ళకి. అవి దొరకగానే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాటన్నిటిని తీసుకొచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఒక్కొక్క దాన్ని అతికిస్తారా? ఈ బంగారపు ఈ ఉండలతో, ఈ బంగారపు ఈ రాళ్లతో ఒక్కొక్క దాన్ని అతికిస్తారా? అతికిస్తే అందం ఉంటుందా? ఏం చేయాలి చెప్పండి? అది మంచి ఆకర్షణీయమైన అందంలోకి రావాలంటే దాన్ని తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా అగ్నిలో వేసేయాలి. అగ్నిలో వేయకపోతే బంగారానికి అది మేలిమి బంగారం కాలేదు. బంగారము అగ్నిలో వేసి కాల్చబడకపోతే అది మేలిమి బంగారముగా అది మార్చబడదు. మేలిమి బంగారం కాకపోతే దానికి వాల్యూ ఎక్కడిది? ఎవరు ధరించుకుంటారు? వాళ్ళు ఎవరు ధరించుకోరు. అందుకే మన జీవితంలో మనకు ఘనత రావాలంటే బంగారము ఎలాగైతే ఆ అగ్నిలో కాల్చబడి శ్రమను అనుభవించిందో, మనము కూడా అగ్ని వంటి మహాశ్రమల్లో కాల్చబడితేనే మన విశ్వాస జీవితము, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతామనే లేఖనం సెలవిస్తుంది. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము. సువర్ణం ఏమంటే చెప్పండి? నశించిపోతుందట. మనం బంగారం అని పెళ్ళిళ్ళకి పెట్టుకుంటామే, బంగారం పెట్టుకుంటేనే వాల్యూ కదా, బంగారం లేకుండా పెళ్ళికి వెళ్తే. అందుకే చాలామంది మీరు గమనించండి, పెళ్ళికి వెళ్ళే సమయంలో బంగారం కనుక తాకట్లో ఉంటే ఇంట్లో ఖచ్చితంగా గొడవ జరగాల్సిందే. ఎందుకు? బంగారం లేకపోతే అక్కడ నాకు వాల్యూ రాదు. బంగారం ఉంటేనే నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు నన్ను ఒక మాదిరి రెస్పెక్ట్ ఇస్తారు. బంగారం లేకుండా నేను ఎలా వెళ్ళాలి? ఈ మెడలో ఏమి లేకుండా ఎలా వెళ్ళాలి? ఈ చేతులకి ఏమి లేకుండా నేను ఎలా వెళ్ళాలి? ఈ ఏళ్ళకి ఏమి లేకుండా నేను ఎలా వెళ్ళాలి? బంగారం గురించే గొడవలు చూడండి. ఆ బంగారం గురించి బైబిల్ ఏమన్నదనంటే, నువ్వు ఏ బంగారానికైతే విలువిస్తున్నావో ఆ బంగారానికి అంత విలువ ఎలా వచ్చిందో తెలుసా? నశించిపోయే స్థితిలో ఉన్న ఆ బంగారమును అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, ఆ బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలు, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మీకు మహిమను, మీకు ఘనతయు కలుగుటకు కారణమాయును. శోధన దేనికి కారణమంటే మీకు ఘనతకు కారణము. శ్రమ దేనికి కారణమంటే మీకు ఘనత కారణము. శ్రమ దేనికి కారణం అంటే మీకు మెప్పు కలగజేస్తుంది. శ్రమ తర్వాత మీకు మహిమకరంగా మారబోతుంది శ్రమ. అందుకే శ్రమను దయచేసి సహించండి అన్నది వాక్యము. బైబిల్ మీరు గమనించండి. శ్రమ తొలగిపోవును గాక అని ఎవరు ప్రార్థన చేయలే. ఈరోజు మన పాస్టర్లు ప్రార్థన చేసినట్లుగా శ్రమ తొలగిపోవును గాక, వేదన తొలగిపోవును గాక, ఇబ్బందులు తొలగిపోవును గాక, అలాంటి ప్రార్థనలు బైబిల్లో లేవు. ఏమన్నది? శ్రమను సహించును గాక, శ్రమను ఓర్చుకోవాలి. శ్రమ మీద మీరు విజయం సాధించాలి. ఎప్పుడైతే శ్రమను మీరు సహిస్తారో ఖచ్చితంగా ఘనత పొందుకుంటారు. ఒక ఉదాహరణ చెబుతా. భక్తుడైన యోసేపు గారు సొంత అన్నదమ్ములు నిర్దాక్షిణ్యంగా కొట్టేసి ఆ గుంతలో పడేసి మరలా తీసి అటుగా వెళుతున్న ఆ వర్తకులకు అమ్మేస్తే, ఈ అన్నలు అన్యాయం చేశారు. ఆ వర్తకులు తీసుకెళ్ళి ఐగుప్తులకు అమ్మేస్తే వాళ్ళు అన్యాయం చేశారు. అక్కడ పోతీఫర్ ఇంట్లోకి వెళ్తే పోతీఫర్ భార్య అన్యాయం చేసింది. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లో ఆ పానదగల అధిపతి ఆయన కూడా జ్ఞాపకం ఉంచుకోలేదు, ఎవరూ జ్ఞాపకం చేసుకోలేదు. అందరూ కూడా యోసేపు గారిని మర్చిపోయారు. ఈ యోసేపు గారి యొక్క 17వ ఏట నుండి 30వ ఏట వరకు భయంకరమైన శ్రమ కాలంలో ఉన్నాడు. అలాంటి శ్రమ కాలంలో ఎలాంటి తప్పు చేయకపోయినా యోసేపు గారి యొక్క చేతికి సంకెళ్ళు వేసేశారు. ఇనుము చేత అతని పాదాలను కట్టేశారు. ఇనుము నొక్కేస్తుంది. ఇనుము వలన పాదాలకు చేతులకు గాయాలైపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు గారి యొక్క భక్తిని చూడండి. ప్రభువా ఈ శ్రమను తీసివే ప్రభువా అని ప్రార్థన చేయలే యోసేపు. ఏమని ప్రార్థన చేశాడు? నాయనా
నీవొక రోజు నాకు ఒక దర్శనం ఇచ్చావే, ఆ దర్శనము నెరవేరబోతుందని విశ్వాసముతో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. తనకు దేవుడు ఏదైతే దర్శనాన్ని ఇచ్చాడో, దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పునే చూస్తున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఈ మధ్యకాలంలో ఎవరు హింసించినా, ఈ మధ్యకాలంలో ఎవరు టార్చర్ చేసినా, ఈ టార్చర్లు ఏమీ పట్టించుకోవట్లే. అతనుకున్న టార్గెట్ ఏంటంటే, అతనుకున్న దర్శనం ఏంటంటే, అతనుకున్న విజన్ ఏంటంటే, ఏదో ఒక రోజు నేను ఏలికను కావాలి. నా దేవుడు చెప్పాడు నేను ఏలికను కాబోతున్నాను. ఈ శ్రమకాలము తర్వాత నాకు వచ్చేది ఘనత. వచ్చిందా ఘనత? వచ్చింది. ఏమైపోయాడు చెప్పండి? ఐగుప్తుకి ప్రధానమంత్రి అయిపోయాడు. రాష్ట్రపతిగా రాజైతే ఉన్నాడు, కానీ యోసేపు సెలవు లేకుండా ఐగుప్తు దేశం అందంతటా ఎవడైనా సరే కాలే కానీ చెయ్యే కానీ ఎత్తడానికి వీల్లేనంత గొప్ప ఘనతలోనికి యోసేపు గారు వెళ్ళిపోయారు. ఎందుకు యోసేపుగా అంత ఘనత కలిగిందనంటే, శ్రమలను ఆధ్యాత్మిక పరిశ్రమగా మార్చిన వ్యక్తి యోసేపు అనే భక్తుడు. ప్రియులారా, యోసేపు మహిమకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఎలా? సొంత అన్నలు, ఏ అన్నలైతే తన్నేసి కొట్టేసి 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 గొంతులో పడేశారో అదే అన్నలు వచ్చి కాళ్ళ ముందు నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళను మొక్కారు. మహిమ కలిగిన స్థానంలో యోసేపు గారు ఉన్నారు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, మెప్పు ఎవరికి వచ్చింది చెప్పండి? యోసేపు గారికి మెప్పు కలిగిందండి. ఆ మెప్పు కలగక మునుపు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఓర్చుకున్నాడు చెప్పండి. అందుకే శ్రమను ఎప్పుడు కూడా తీసివేయని ఆయనను ప్రార్థన చేయొద్దు. నాయన, ఈ శ్రమలను తట్టుకోవడానికి, ఈ శ్రమలను జయించడానికి నీ వాక్యం అనే బలాన్ని నాకు దయచేయవా అని అంటే దేవుడు మాట్లాడతాడు భక్తుల జీవితాల ద్వారా. 13 సంవత్సరాల పాటు ఏమాత్రము కూడా ఎవరికి కూడా హాని చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఎవరిని కూడా హాని చేయకుండా 13 సంవత్సరాలు కఠినమైన దాసత్వ బ్రతుకు బ్రతికితే 30వ సంవత్సరంలో ఐగుప్తుకు ఏలికయ్యాడు. ప్రపంచానికి ఆహార నిధయ్యాడు. ఎవరు చెప్పండి? మనం మాట్లాడుకుంటున్న యోసేపు అనే భక్తుడు. ఎందుకు? శ్రమను ఓర్చుకున్నాడు. శ్రమను ఓర్చుకున్నాడు. శ్రమను ఓర్చుకుంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. తద్వారా ఘనతను మనం పొందుకోగలం. ప్రియమైన దేవుని వారలారా, ఇక మూడవది, మొదటిది చెప్పండి, శ్రమ ద్వారా మేలు కలుగుతుంది, శ్రమ ద్వారా ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది, మెప్పు కలుగుతుంది. తర్వాత మూడో పాయింట్, శ్రమ ద్వారా అభివృద్ధి కలుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఉంది కదా? శ్రమ ద్వారా అభివృద్ధి. అయ్యో, శ్రమలను బట్టి నేను చాలా నీరసించిపోయి నానాటికి దిగజారిపోతున్నాను అంటారే, ఆ దిగజారిపోయేది ఎవరు చెప్పినా? భక్తిహీనులు. శ్రమలను ఉపయోగించుకుని దేవుని ఆత్మీయ జీవితంలో ఇంకా అభివృద్ధి చెందుతారే వారు భక్తులు. యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో యాకోబు. ఆ యాకోబు యోసేపు గారు పిలిస్తే తన దగ్గర ఉన్న తన కుటుంబ సభ్యులు 70-75 మందితో కనాను నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఎంతమంది వెళ్ళారు? 70 నుంచి 75 మంది వెళ్ళారు. వెళ్ళిన సంఖ్య చాలా చిన్నది, కానీ ఎంతమంది బయటకు వచ్చారు చెప్పండి? లక్షల మంది బయటకు వచ్చారు. సుమారుగా 20 లక్షల కంటే ఎక్కువైన సైన్యం బయటకు వచ్చింది. శ్రమ వారిని విస్తరించింది, శ్రమ వారిని అభివృద్ధి పరిచింది. యోసేపు గారు చనిపోయిన తర్వాత యోసేపు ఎరుగని రాజు ఒకడు ఐగుప్తుని ఏలారంభించేసరికి వారిలో ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటా బుద్ధి అంటే, ఒకప్పుడు వీళ్ళ సంఖ్య చాలా చిన్న సంఖ్య వచ్చింది, కానీ ఈరోజు ఐగుప్తులో వీళ్ళ సంఖ్య మనకంటే వీళ్ళే అధికంగా ప్రబలిపోతున్నారు, అధికంగా విస్తరిస్తున్నారు కదా. వీళ్ళు ఎలాగైనా సరే అణగదొక్కాలనే కుయుక్తి ఐగుప్తీల్లో వచ్చి వీళ్ళని అణిచివేయాలి. వీరి యొక్క సంఖ్య, వీరి యొక్క జనము, వీరి యొక్క ప్రజా సంఖ్య ఎక్కువ ఏమాత్రం కూడా కాకూడదని వీళ్ళ మీద ఏం చేస్తారనంటే, వాళ్ళను శ్రమ పెట్టడానికే, ఇశ్రాయేలును శ్రమ పెట్టడానికే ఐగుప్తీయులు కొంతమందిని అధికారులను అపాయింట్ చేస్తారు.
కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఏంటి మీ ఉద్యోగాలు అంటే, ఇశ్రాయేలీలు పనులు చేస్తున్నారు, ఆ పనులు ఇంకా వెట్టి చాకరీ చేయించండి, వారిని అణచివేయండి అని వారిని శ్రమ పెట్టడానికే ఎవరు వచ్చారు చెప్పండి? అధికారులు వచ్చారు. వారిని శ్రమ పెట్టడానికే కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. ఎంత టార్చరో కదా. మనం కూడా కొన్ని సందర్భాల్లో మన పని ప్రాంతంలో చాలామంది మనలను అణచివేస్తూ ఉంటారు. అణచివేస్తున్నప్పుడు, వాళ్ళు శ్రమ పెడుతున్నప్పుడు ఏమాత్రము కూడా శారీరకంగా ఆలోచించకండి, లోకానుసారంగా ఆలోచించకండి, ఆత్మానుసారంగా ఆలోచించండి. దేవుడు విడుదల కలగ చేయంత వరకు ఆ శ్రమను ఓర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నిర్గమకాండము 1వ అధ్యాయము, నిర్గమకాండములోని 1వ అధ్యాయము మీరు 8వ వచనం నుండి 12వ వచనం వరకు నోట్ చేసుకోనండి. 8 నుండి 12 వరకు నోట్ చేసుకోనండి. 9వ వచనం చదువుదాం ఒకసారి. అతడు ఎవరతడనంటే, యోసేపును ఎరుగని కొత్త రాజు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి వారు మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వారు వెళ్ళిపోతారేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామసేసు పట్టణంలో కడితే, మీరు గమనించండి, వీళ్ళు అణచివేయాలని, వారి యొక్క నెంబర్ని తగ్గించాలని శ్రమ పెట్టే అధికారులను నియమిస్తే అక్కడ ఏం జరిగింది చెప్పండి? 12వ వచనంలో, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. సనుక్కుంటున్నారట. మరి ఎంత శ్రమ పెట్టినా ఈ జనాంగము పెరిగిపోతుందే. వీళ్ళు మన ప్రాంతానికి వలస వచ్చింది ఎంతమంది? 70 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లక్షల సైన్యం అయిపోయింది, లక్షల బలాఢ్యులు ఉన్నారు. వీళ్ళు ఎంత వెట్టి చాకరీ చేయించినా, వెట్టి చాకరీనా చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రము ఈ ప్రొడక్టివ్ సిస్టమ్ని ఆపట్లేదు. చూడండి, పిల్లల్ని కనడం ఆపట్లేదు, పిల్లల్ని కంటూనే ఉన్నారు. ఎంత కష్టం వచ్చినా సరే పిల్లల్ని కంటూనే ఉన్నారు. ఐగుప్తులు వీరిని ఎంత శ్రమ పెట్టినా సరే వారి పిల్లల్ని కంటూనే ఉన్నారు. ఏమర్థమవుతుంది? అభివృద్ధి ఎలా అంటే, శ్రమను ఎవరైతే తట్టుకుని నిలబడతారో వారే అభివృద్ధిలోనికి వెళతారు. వేరే దేశంలో బ్రతుకుతున్నారు వీళ్ళు, వేరే జాతి కింద బ్రతుకుతున్నారు వీళ్ళు, వేరే రాజు యొక్క పరిపాలనలో బ్రతుకుతున్నారు వీరు. అయినా సరే వాళ్ళు ఎంతో అణగదొక్కాలని ప్రయత్నం చేశారు, కానీ సంఖ్య ఆగిందా? ఆగలే. వేరే దేశంలో ఉన్నా, వేరే ప్రజల కింద అణచివేయబడుతున్నా, శ్రమ పెట్టబడుతూ ఉన్నా, వేరే రాజు పరిపాలిస్తూ ఉన్నా సరే సంఖ్య విస్తరించింది. ఇంకా బాగా చెప్పాలంటే, ఇక్కడున్న వీళ్ళందరూ కూడా క్షేమంగా ఎర్ర సముద్రాన్ని దాటారు, కానీ వీళ్ళని ఎవరైతే శ్రమ పెట్టారో వాళ్ళైతే ఎర్ర సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయారు. చాలామంది అంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుండండి, సువార్త బాగా చేయొచ్చు. బీజేపీ ఉంటే నువ్వెందుకు సువార్త చేయలేకపోతూ ఉన్నావంటే, బీజేపీలో సువార్త ప్రకటించడం కొంచెం ప్రతికూలంగా ఉన్నది, అంత అనుకూలంగా లేదు. కాంగ్రెస్ అయితే బాగుండని సువార్తను పోస్ట్ పోన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువా, మాకు ఈ బీజేపీ వద్దు ప్రభువా, మాకేం కావాలి చెప్పండి? కాంగ్రెస్ కావాలి ప్రభువా. ఎక్కడ విస్తరించారు చెప్పండి? ఏ ప్రభుత్వంలో విస్తరించారు చెప్పండి? వీళ్ళు ప్రతికూలమైన రాజు, అన్య రాజులు వారిని పరిపాలిస్తూ ఉంటే వాళ్ళ సంఖ్య అమాంతం పెరిగింది. అన్య రాజులు వారిని అణగద్రొక్కుతూ ఉంటే వారి సంఖ్య అమాంతం పెరిగింది. పరాయి దేశంలో, పరాయి రాజుల క్రింద, పరాయి జాతుల క్రింద
బ్రతికిన వారి జీవితంలో వారు ఎదిగారు, వారు గ్రోత్ అయ్యారు. చూడండి ఎంత శ్రమ పెట్టినా. దేవుని చిత్తం, ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలి, ఈ దేశంలో అధ్యక్షుడు ఎవరు ఉండాలి, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి ఉండాలి, అది దేవుని చిత్తం, అది దేవుని నియామకం. కాంగ్రెస్ వస్తే రావచ్చు, వస్తే చేయండి, కాదనట్లేదు. కానీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా సరే, ఎలాగైతే ఐగుప్తు ప్రభుత్వం క్రింద ఉన్నా సరే, వీళ్ళు ఎలాగైతే విస్తరించారో మనము కూడా విస్తరించవలసిన బాధ్యత మనకున్నది. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలీలు ఎవరి కింద విస్తరించారనంటే ఐగుప్తీయుల క్రింద విస్తరించారు. ఆదిమ సంఘాన్ని చూడండి, తొలి సంఘాన్ని చూడండి, తొలి క్రైస్తవ్యాన్ని చూడండి. అప్పుడు పరిపాలిస్తున్న పరిపాలకులు యూదులు కాదు, అప్పుడు పరిపాలిస్తున్న పరిపాలకులు రోమీలు. రోమీల కాలములో రోమీలు ఎంతగా క్రైస్తవులను అణచివేస్తూ, త్రొక్కివేస్తూ, శ్రమ పెడుతూ, కాల్చేస్తూ, రంపాలతో కోసేస్తూ, పొడి చేస్తూ, ఖడ్గ మృగాలకు, క్రూర మృగాలకు ఆహారంగా క్రైస్తవులను వేసేస్తూ ఉన్నా, ఈరోజు విస్తరించిన క్రైస్తవ్యం కంటే ఆ రోజు విస్తరించిన క్రైస్తవం యొక్క సంఖ్య చాలా గొప్పది. అనుకూలతల్లో మనిషికి సోమర్థనం వస్తుంది, అనుకూలతల్లో మనిషికి బద్ధకం వస్తుంది. ఎక్కడ ప్రతికూలత ఉంటుందో అక్కడ దేవుని యొక్క రాజ్యము విస్తరణ చరిత్ర చెబుతున్న సాక్ష్యం అది. రోమీలు ఎంతో అణిచివేస్తూ ఉంటే, ఎంతో శ్రమ పెడుతూ ఉంటే క్రైస్తవ్యం ఎదిగింది. చూడండి ఎంతమందితో స్టార్ట్ అయింది ఆ క్రైస్తవ్యము? 12 మంది అపోస్తులతో స్టార్ట్ అయింది, 120 మంది శిష్యులతో ప్రారంభమైంది, అంచెలంచెలుగా దేశ విదేశాలకు వ్యాప్తి చెందింది. అనతి కాలంలోనే క్రైస్తవ్యము విస్తరించింది. వాళ్ళు ఆ రోజే మన యూదుల్లో ఒక రాజు ఉంటే బాగుండు అనుకుంటే ఈరోజు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం రావాలని. ప్రభుత్వంతో నీకు సంబంధం లేదు. రక్తాలు కారిన సువార్త చెప్పాలనే దృక్పథం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే క్రైస్తవులు. అనుకూలతలు ఉండవు. సంఘము విస్తరించాలంటే, క్రైస్తవ్యం అత్యధికంగా ప్రబలిపోవాలంటే ప్రతికూల రాజులు మనల్ని ఏలుతున్నప్పుడు ఆ సంఖ్య పెరిగింది. ఒకటి ఐగుప్తులో పెరిగింది. మొదటిది శతాబ్ద కాలంలో సంఘము ఏర్పడిన మొదటి కాలంలో 100 సంవత్సరాల్లో క్రైస్తవ్యము ప్రపంచ దేశాలకు విస్తరించిపోయింది. అనుకూల రాజులు ఏలినప్పుడు కాదు ప్రియులారా, ప్రతికూల రాజులు, వేరే రాజులు. అభివృద్ధి అంటారు దాన్ని, అభివృద్ధి. ఎందుకు? ఐగుప్తుల వారు శ్రమలను ఓర్చుకున్నారు కాబట్టి, శ్రమలను సహించుకున్నారు కాబట్టి, శ్రమల్లో ఉండి దేవునికి ప్రార్థన చేశారు కాబట్టి ఏమని జరిగింది చెప్పండి? రోజు కూడా ప్రబలిపోతూనే ఉన్నారు. సంఖ్య విస్తరించింది. రోమీల కాలంలో క్రైస్తవ్యం విస్తరించింది. ఈరోజు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. చాప కింద నీరులాగా అది విస్తరిస్తూనే ఉంటుంది. మనము పని చేస్తే, మనము సువార్త జీవితే, మనము సువార్త వలె జీవిస్తే క్రైస్తవ్యం యొక్క ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపలేరు. ప్రియమైన దేవుని వారలారా, మనం అనుకుంటాం అంతే. అన్నీ అనుకోగా ఉంటే నేను వచ్చి చెప్తానండి, అది కాదు. ఎన్ని శ్రమలు ఉన్నా సరే నా వంతుగా నేను ఆత్మల రక్షకుడిగా మారాలని ప్రతి విశ్వాసి అనుకోవాలి. శ్రమల ద్వారా ఏం జరిగింది చెప్పండి? అభివృద్ధి జరిగింది. మొదటి పాయింట్, శ్రమల ద్వారా మేలు, శ్రమల ద్వారా ఘనత, శ్రమల ద్వారా అభివృద్ధి. ఇక 4వ పాయింట్, శ్రమల ద్వారా ఓర్పు వస్తుందట. శ్రమల ద్వారా ఏమొస్తుంది చెప్పండి? ఓర్పు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము చూద్దాం ఒకసారి. 3-4 వచనములు. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనం చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడండి. శ్రమలుంటే ఆనందించండి, శ్రమలుంటే గొప్పగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఈ ఓర్పు అనే ఈ వస్తువు ఏదైతున్నదో, ఈ ఓర్పు అనే లక్ష్యం వెళ్తున్నదో సూపర్ మార్కెట్లో దొరికే వస్తువు కాదది. శ్రమలను ఎవరైతే ఓర్చుకుంటారో, శ్రమలు ఎవరైతే సహిస్తారో వారికి అధికమైన ఓర్పు ఉంటుంది. కుటుంబంలో నీ భర్తని నీ హింసిస్తున్నాడా,
నీ భార్యని నీ హింసిస్తూ ఉందా? తల్లిదండ్రులు హింసకులుగా ఉన్నారా? అత్తమామలు హింసలుగా ఉన్నారా? నీవు దేవుని యొక్క కట్టుబాట్లలో, దేవుని యొక్క ఆయన యొక్క మాటల్లో, దేవుని యొక్క మాటలకు విధేయత చూపిస్తూ చక్కగా నువ్వు ఎప్పుడైతే ముందు కొనసాగిపోతావో, ఓర్పుగా ఉండడం నేర్చుకుంటే దేవుడు నీ వైపు చూడడం ప్రారంభిస్తాడు. ఆయన ఎప్పుడైతే నీకు రిలీజింగ్ ఆర్డర్స్ ఇస్తాడో ఆయన నీకు విడుదల కలగజేసేంత వరకు నీవు ఓర్పుగా ఉంటూనే ఉండాలి. శ్రమ ఓర్పును కలగజేస్తుంది. మీరెందుకు ఇంత ఓపికగా ఉంటారు అంటే, ఎవరికి శ్రమలను ఆధ్యాత్మిక పరిశ్రమలుగా ఎవరైతే మార్చగలరో వారి జీవితాల్లో ఈ ఓర్పు అనే లక్షణము బాగుంటుంది. మనిషి ఓపికగా ఉంటే కొట్లాట్లు ఉంటాయా అండి? ఉండవు. గొడవలు ఉంటాయా? ఉండవు. కలహాలు ఉంటాయా? ఉండవు. మనిషి ఓపికగా ఉంటే ఆర్థిక కష్టాలు ఉంటాయా? ఉండవు. నిజం. ఓపికగా ఉండాలి. దేవుడు మనల్ని దీవించేంత వరకు ఓపికగా ఉండడం నేర్చుకో మిత్రమా. శ్రమ ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? ఓర్పు కలుగుతుంది. 4వ పాయింట్. ఇక 5వ పాయింట్ చూద్దాము. 5వ పాయింట్ చూస్తే శ్రమ ద్వారా విధేయత కలుగుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీ పత్రిక చాలా జాగ్రత్తగా వినండి చివరి వరకు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 5:8 వచనం చూసినట్లయితే, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత రాయబడిన పత్రిక ఇది. ఆయన ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలను అనుభవించాడో. ఎవరు? సృష్టికర్తగా, దైవ కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఆయనే ప్రభువా తండ్రి శ్రమను తీసేయన ఆయన అనలేదు. శ్రమలను జయించడానికి సహాయమును కోరాడు. మన దేవుడు శ్రమలను తీసివేసే దేవుడు కాడు, ఇరుకులలో విశాలతను కలగజేసే దేవుడు. 4వ కీర్తనలో దేవుడు ఎవరు అంటే ఇరుకుల నుంచి తొలగించేవాడు కాదు, ఇరుకులలో విశాల మార్గమును కలగజేసే దేవుడు. నువ్వు ఇరుకు మార్గంలో వెళుతూ ఉన్నావా? నీ చుట్టూ ఇరుకు సంబంధమైన పరిస్థితులు, కష్టాలు ఉన్నాయా? ఆ కష్టకాలంలో నీవు నడవడానికి ఒక మంచి మార్గాన్ని చూపించే దేవుడు. దేవుడు శోధనలో జయించడానికి మార్గమును కూడా చెబుతాడు. అలాంటి దేవుడు. గమనించండి, ఇక యేసు ప్రభువు వారు తన జీవితంలో ఏ దెబ్బ నుంచి తప్పించబడలేదు చూడండి. ఒకడు కొట్టాడు, ఒకడు తన్నాడు, ఒకడు గుద్దాడు, ఒకడు మురళ కిరీటం పెట్టాడు, ఒకడు కొరడాతో కొట్టాడు, పొడి చేశాడు, రక్తం కారిపోతుంది, సిలువను మోయించారు. సొంత తమ్ముళ్ళే రకరకాలుగా మాట్లాడేశారు. సొంత బంధువులు, స్వజనులు, అన్యజనులు రకరకాలుగా ఆయన మీద నేరారోపణలు చేశారు. అయినా సరే ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? విధేయునిగా ఉన్నాడు. మన జీవితంలో ఈ విధేయత అనే లక్షణం మనకి ఎలా వస్తుందంటే, ఎంత ఓర్చుకుంటే అంత విధేయత వస్తుంది. ఎంతగా శ్రమలలో మన జీవితాన్ని మనం నలగొట్టుకుంటే విధేయతను నేర్చుకోగలం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభువుకు ఆ విధేయత అలాగే వచ్చింది. ఆయన కుమారుడయ్యుండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. నీకు శ్రమలు ఉన్నాయా? నీ శ్రమలు నీకేమి నేర్పించాలి? విధేయత నేర్పించాలి. శ్రమల ద్వారా విధేయత కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిదని చెప్పండి, శ్రమ ద్వారా మేలు. 2వది శ్రమ ద్వారా ఘనత. 3వది శ్రమ ద్వారా అభివృద్ధి. 4వది శ్రమ ద్వారా ఓర్పు. 5వది శ్రమ ద్వారా విధేయత. 6వది శ్రమలు మనిషిని, క్రైస్తవుణ్ణి పరిపూర్ణతలోనికి నడిపిస్తాయి. నోట్ దిస్ పాయింట్. సాతాను యొక్క శోధనలు, సాతాను వల్ల వస్తున్న శ్రమలు ఏవైతే ఉన్నవో, అనేక రకాలుగా ఆదిమ సంఘం హింసించబడుతూ ఉంటే, కొట్టబడుతూ ఉంటే, చెరసాల్లో వేయబడుతూ ఉంటే, అనేక రకాలుగా హింసించబడుతూ ఉంటే, అలాంటి వాళ్ళకి చెదిరిపోయిన యాత్రికులకు శుభమని చెప్పి పేతురు గారు పత్రిక రాసి, సహోదరులారా మీకేదో శ్రమలు వచ్చాయని మీరేదో ఆశ్చర్యపడకండి, అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో వింత సంభవించినని మీరేమాత్రం కూడా ఆశ్చర్యపడకండి, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి అని చెబుతూ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి,
మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, లోకములో మీకంటే ముందు చచ్చిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, లోకములో భక్తులు ఎవరైతే ఉన్నారో, లోకములో విశ్వాసంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇలాంటి శ్రమలే ఉన్నాయి నాయన అని మీరు ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. సాతాన్ని ఎదిరించాలి మీరు, అంతేగాని ఏమాత్రము కూడా సాతాన్ యొక్క శోధనలకు మీరు లొంగిపోవద్దు అని చెబుతూ ఎదిరించండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మటే, ఎంతకాలం చెప్పండి? కొంచెము కాలము మీరు పొందబోయే, పైన మాట, మీరు పొందబోయే నిత్య మహిమ అధికము, అది శాశ్వత కాలము. ఆ నిత్య మహిమ మీరు పొందుకోవాలంటే కొంచెము కాలం ఏదైతున్నదో ఆ శ్రమలను మీరు ఓర్చుకొనండి. ఆ కొంచెము కాలం ఈ శ్రమలు మీరు సహించండి. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యోబు శ్రమలు కొంచెము కాలము శ్రమపడ్డాడు, స్థిరపరిచాడు, బలపరిచాడు దేవుడు. యోసేపు తన జీవితంలో కొంచెము కాలము శ్రమపడ్డాడు, దేవుడు అటు శారీరకంగా స్థిరపరిచాడు, ఆధ్యాత్మికంగా స్థిరపరిచాడు. నిత్య మహిమలో కూడా యోసేపును, యోబు గారిని దేవుడు స్థిరపరిచాడు. అందుకే మన జీవితాలకు పరిపూర్ణత రావాలంటే శ్రమలలో గుండా ప్రయాణం చేస్తూ భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకోవడం రావాలి. మనకు వస్తున్న ప్రతి శ్రమను కూడా ఆధ్యాత్మిక పరిశ్రమగా మనం మారిస్తే మన ఆత్మీయ జీవితాలకి లాభాలే లాభాలు. మన శ్రమ సిరి కావాలి, మన శ్రమ ఆధ్యాత్మిక ధనము కావాలి. మనకు పరలోకమందు ఆ ధనం మనకు స్థలాన్ని ఇవ్వాలి. అందుకే ప్రభు అన్నాడు, మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిట అన్నీ ఉంటాయి, పాడైపోతుంది, తుప్పు పడుతుంది. అయితే పరలోకములో అయితే అక్కడ తుప్పు పట్టదు, చిమ్మిట ఉండదు. శ్రమలను మనము ఆధ్యాత్మికంగా కన్వర్ట్ చేయాలి, భక్తిలో ఎదిగేలా కన్వర్ట్ చేయాలి. మనం శ్రమ నుండి మేలు పొందుకునేలా మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. పరిపూర్ణత వస్తుందట, పరిపూర్ణత. ఇక లాస్ట్ది ఒక ఆయన దేవుడి దగ్గరకు వచ్చి అడిగాడు, ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా ఇన్ని దేశాలు తిరిగాను ప్రభువా, ఇన్ని ప్రాంతాలు తిరిగాను ప్రభువా, ఎవరు వెళ్ళని ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్త చెప్పాను ప్రభువా, రాళ్ళతో కొట్టేశారు, తినడానికి తిండి లేదు, ఆకలి దప్పికలు, దిగంబరత్వము, చలికి వణికిపోతున్నాను, కప్పుకోవడానికి బట్ట లేదు, ఇల్లే లేదు, జైల్లో జీవనం కొనసాగిస్తున్నాను. సాతాను యొక్క దూత నా శరీరంలో ఒకటి ఉన్నది ప్రభువా, వీటిని తీసేయవా ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు చెప్పండి? పౌలా నా కృప నీకు చాలు, శ్రమ ఉంటే ఉండని, నేనున్నా కదా, నీకు నేనున్నానుగా. తిండి లేకపోతే ఏమవుతుంది పౌలా, నేనున్నానుగా అన్నాడు. వస్త్రం లేకపోతే ఏమవుతుంది పౌలా, నేనున్నానుగా అన్నాడు. సొంత ఇల్లు లేకపోతే ఏమవుతుంది పౌలా, నేనున్నానుగా అన్నాడు. అంటే మనము మన జీవితంలో వేటి కొరకు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నామో, మనం ఏటి కొరకు శ్రమల్లోకి వెళ్ళిపోతున్నామో వాటిని పౌలేమన్నాడనంటే, అవి లేవు ప్రభువా, ఇన్ని కష్టాలు ప్రభువా, శరీరంలో ముళ్ళు ప్రభువా, ఏంటి ప్రభువా అంటే, పౌలా నువ్వు ఇప్పుడు ఎలాగైతే బ్రతుకుతున్నావో అలాగే బ్రతుకు, నా కృప నీకు చాలు, నీ బలహీనతల యందు నా శక్తి నీకు అధికము కాబోతున్నది. కృప కలుగును గాక. శ్రమ ద్వారా కృప కలగబోతుంది, శ్రమలు సహించుకోవడం వల్ల కృప కలగబోతుంది. పౌలుకు యేసు ప్రభు చెప్పిన మాట అదే, పౌలా నీ శ్రమలు ఉంటే ఉండని, నా కృప ఉంది కదా, నా కృప నీకు ఉండగా నా నుండి నిన్ను ఎవరు వేరు చేయలేరు. కొంతకాలమే, కొద్ది కాలమే నీకు శ్రమలు. ఆ కొద్ది కాలం శ్రమల తర్వాత నువ్వు పరిపూర్ణతలోనికి వస్తావు. పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత నా సన్నిధిలో నేను చేర్చుకుంటాను పౌలా. నీకు ఇంకేం కావాలి చెప్పు, నీకు ఇంకేం కావాలి? చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి
2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేనే అందుకు ప్రభు అన్నాడు, పౌలా నీకున్న బలహీనతలు ఎన్నైనా సరే వాటన్నింటినీ కూడా చూచుచున్న వాడని నేను, అవన్నీ నాకు తెలుసు, అవి ఉంటే ఉండని, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండ నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. శ్రమలను బట్టి ఆనందిస్తున్నాడట పౌలు. అందుకే రోమపత్రిక 5:3 శ్రమ ఓర్పును కలగజేస్తుంది, ఆ శ్రమను బట్టి మీరు అతిశయించండి అంటాడు. శ్రమ మంచిది. ఎలా? భక్తుల వలె ఆలోచిస్తే శ్రమ మనకు మేలు కలగజేస్తుంది ప్రియులారా. ఉంటే ఉండని 10వ వచనం చూస్తే, నేను ఎప్పుడు బలహీనుడనో, నేను ఎప్పుడు శ్రమల్లో ఉన్నానో అప్పుడే బలవంతుడిని కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. శ్రమ ఆధ్యాత్మికంగా వీళ్ళకి ఏమేమి చెప్పండి? పరిశ్రమ అయింది. శ్రమలు వీరికి మేలు కలగజేశాయి, శ్రమలు వీరికి ఘనత కలగజేశాయి, శ్రమలు వీరి ద్వారా క్రైస్తవ్యానికి అభివృద్ధి కలగజేసింది, శ్రమ వారిలో ఓర్పును పెంచింది, శ్రమ వారిని విధేయులుగా మార్చింది. ఎందుకో ఆధ్యాత్మిక పరిశ్రమలుగా వారి జీవితాల్లో శ్రమలను భావించారు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ శ్రమలు రాగానే మనం ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నామో, అనేవాడు అంటూనే ఉంటాడు, తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు, టార్చర్ చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని గాయపరుస్తూ ఉన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని టార్చర్ చేస్తూ ఉన్నా, మనము మాత్రము శ్రమల గుండా ఈ జీవితాన్ని కొనసాగించడం కనుక నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాడు. శారీరకంగా నేను ఆశీర్వదించవచ్చు అని అనుకుంటే, శారీరకంగా అంటే ముందు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. కొద్ది కాలమే ఓర్చుకోనండి. కొద్ది కాలం ఓర్చుకుంటే దేవుడు మనకు తన నిత్య మహిమలో మనకు పాలుని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధన అయిపోయిన వెంటనే మా అబ్బాయికి మరలా పిట్స్ వచ్చింది. ఈరోజు ఆరాధన అయిపోయిన వెంటనే మా అబ్బాయికి మరలా పిట్స్ వచ్చింది. మరలా అనుకున్నాను, ప్రభువా ఏంటి ఆదివారం అని. దేవుడు అన్నాడు, ఆదివారం వచ్చింది కాబట్టి, నీవు చూస్తూ ఉండగా వచ్చింది కాబట్టి అది నీకు మేలు. నీవు చూస్తూ ఉండగా పిట్స్ వచ్చింది కాబట్టి ఒక మేలు. ఎందుకంటే డాక్టర్ అడుగుతాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఉండదు. అదే స్కూల్లో ఉన్నప్పుడు వస్తే డాక్టర్కి చూపించలేను నేను. స్కూల్లో వాష్రూమ్లో పడిపోతే తెలియదు నాకు. పోనీ రాత్రిపూట నిద్రలో వస్తే తెలియదు నాకు. నేను ఎప్పుడైతే నా కుమారుని చక్కగా నేను చూడగలనో అదే సమయంలో పిట్స్ వస్తున్నాయి. చూడండి, ఇప్పటికి 4 సార్లు వచ్చాయి. 4 సార్లు కూడా ఆదివారమే. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు చెప్పండి? మేలు చేస్తున్నాడు. కొంతమంది అంటారు, ఆదివారమే వచ్చిందనంటే నీలో ఏదో బలహీనత ఉంది, నువ్వేదో పాపం చేసావు కాబట్టి నీ కొడుకు అలా వచ్చిందని అనుంటొనొచ్చు. దేవుడు బలహీనత పుట్టించాలంటే ఆదివారమే పుట్టించాలా? భక్తి దేవుడు కేవలం ఆదివారం మాత్రమే చూస్తాడా? సోమవారం చూడ్డా, మంగళవారం చూడ్డా, బుధవారం చూడ్డా, శుక్రవారం, శనివారం ఇవన్నీ చూడ్డా అని ఆలోచిస్తాను. ఏంటి ప్రభా 4 సార్లు ఆదివారం అంటే? నువ్వు చూడాలి నాయన, నువ్వు చూడాలి. నీ కొడుకు పరిస్థితి నువ్వు చూడాలి. చూసి డాక్టర్కి నీవు ఆ విజువల్స్ చూపించాలి. వెంటనే తీసుకెళ్ళలేం కదా. తీసుకెళ్ళేసరికి అదంతా ఆగిపోతుంది. ఆ నురగ కానీ, ఆ కళ్ళు అటు వెళ్ళిపోవడం కానీ, పిట్స్ అంతా ఆగిపోద్ది. అన్కాన్షియస్లో ఉంటాడు. మళ్ళీ డాక్టర్ అడుగుతాడు, ఏదేమైనా చూపిస్తారని అంటే, అన్ని రిపోర్ట్ల కంటే నేను చూపించే రిపోర్టే అక్కడ బలమైన ఆధారం. శ్రమను మనము మేలుగా భావించాలి. నాకు వస్తున్న నా కొడుకు విషయంలో నేను పొందుతున్న శ్రమ ఏదైతున్నదో
దాన్ని నేను ఆదివారమే ఎందుకు వచ్చిందనంటే దేవుడు నాకు చూపించడానికే. అది నాకు మేలు, అది నాకు మేలు. నా కుమారుడి యొక్క అభివృద్ధికి కూడా అది నాకు మేలు కలగబోతుంది. కాబట్టి డిసప్పాయింట్ చేసే మాటలు చాలామంది అంటుండొచ్చు. ఆదివారం ఎందుకు రావాలి బ్రదర్? ఆదివారం ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? ప్రయాణాల్లో రాలేదు, ఎప్పుడు కూడా ట్రైన్ ఎక్కినప్పుడు రాలేదు, బస్సులో వెళ్తున్నప్పుడు రాలేదు, నిద్రలో రాలేదు, స్కూల్లో రాలేదు, వాష్రూమ్లో కూడా శ్రోతపు ఇప్పుడు కూడా పడిపోలేదు. ఎప్పుడు వచ్చింది? నేను వాక్యం చెబుతున్న సమయంలో వచ్చింది. దాన్ని నేను చూడగలిగాను. చూసి వీడియో తీసుకొని డాక్టర్కి పంపిస్తే ఎస్ రండి. అదొక ఎవిడెన్స్, అదొక ఆధారం. అది ఆధారమే లేకపోతే మరలా బ్లడ్ టెస్టులు, మరలా స్కానింగ్లు, మరలా ఈజీలు, మరలా ఎంఆర్ఐలు, శ్రమలు ఉన్నాయి కదా. మనం దిగజారిపోయి నీరసించిపోయామనుకోండి, ఉపయోగం లేదు. శ్రమను ఆధ్యాత్మిక పరిశ్రమగా మనం మార్చాలి. మీరు నమ్మరు, రాత్రే అర్ధరాత్రి సమయంలో నాకు ఎందుకో మెలకు వచ్చి, మా అబ్బాయి దోమలు కుడుతుంది దేనికి కొంచెం ఇట్లా వణికాడు, షేక్ అయ్యాడు. నేను ఇది మరలా డౌట్ వచ్చి చూస్తే మళ్ళీ నార్మల్గా బ్రీతింగ్ తీసుకుంటూ చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ప్రభువా, ఇది బాల్యంలోనే తగ్గిపోతే ఓకే, తగ్గకపోతే ఏంటి ప్రభువా అంటే, నాకు వచ్చిన వెరీ నెక్స్ట్ ఆలోచన, నా కొడుకు మరొక ప్రకాష్ గంటెలాగా రావాలి, నా కొడుకు తనకున్న బలహీనతను బట్టి మరొక ప్రవీణ్ పగడలాగా రావాలి. ఎందుకంటే ఆరోగ్యం అంతా బాగుందనుకోండి, పెద్ద పెద్ద చదువులు అయిపోతాయి. ఏదో ఒక ముళ్ళుంటే దేవుని సన్నిధే పరమార్థం, అన్నీ నేర్పించవచ్చు, అన్నిట్లో వృత్తి పొందవచ్చు. ఇక వివాహమా, ఇక దేవుడు చేస్తే చేసుకుంటాడు, లేకపోతే ఒక పౌలు వలె నా కొడుకును మార్చాలన్నదే నాకున్న ఆశ, నాకున్న గోల్. ఎందుకంటే ఒంటరిగా ఉంటే, దేవునిలో బలంగా ఉంటే, దేవుడు వాడబడేలా మన బిడ్డలను మనము తీర్చిదిద్దగలిగితే మరొక పౌలు నా ఇంట్లో నుంచి రావచ్చు, మరొక ప్రవీణ్ పగడాల నా ఇంట్లో నుంచి రావచ్చు, మరొక ప్రకాష్ గంటెలే గారు నా ఇంట్లో నుంచి రావచ్చు. గొప్ప గొప్ప సేవ చేసిన సేవకులు ఎవరైతే ఉన్నారో మనకంటే ముందటి జనరేషన్లో, వాళ్ళు నా ఇంట్లో నుంచే రావచ్చేమో. అందుకే ఈ ఉన్న శ్రమను, ఈ ఉన్న ఇబ్బందిని ఆధ్యాత్మిక పరిశ్రమగా దేవుడు మార్చాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఆయన గొప్ప జ్ఞానంతో నింపు ఆయన. అందుకే నా కొడుకుని ఎవరైనా ఊరే, అరే, ఆడు, ఈడు అని పిలుస్తారు, కానీ నేను పిలవను. ఎందుకంటే ఆయన పట్ల నాకు ఒక విజన్ ఉన్నది. ఏంటా విజన్ అంటే, తను సేవకుడు కావాలి. యోసేపు గారు తన జీవితంలో ఎలాగైతే తనకున్న దర్శనాన్ని బట్టి ఎన్ని శ్రమలైనా సరే ఓర్చుకుంటూ అలాగే కంటిన్యూ అయిపోయాడో, దేవునిలో కూడా నా కుమారుడి విషయంలో నాకు అలాంటి విజనే ఉంది. అలా తీర్చిదిద్దాలి. ఈ మార్గ మధ్యంలో, ఈ కాలక్రమంలో ఎన్ని రకాల శ్రమలు వచ్చినా తను ఏమి కూడా చేయలేవు. దేవుడే తన పక్షమున ఉన్నాడని ఎప్పుడు కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుంటా, నన్ను నేను ధైర్యపరుచుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే బలహీనతలను బట్టి ఎవరు కూడా కృంగిపోవద్దు. బలహీనతల యందే నా శక్తి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడిని కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందుల్లోనూ, హింసలలోను, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. శ్రమలను ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మార్చి వారి జీవితాలు, వారు పరలోకానికి సిద్ధమైన జీవితాలుగా వారు మార్చగలిగారు. మరి నీ పరిస్థితి ఏంటి? యోసేపు కంటే నీకు ఎక్కువ కష్టాలు ఉన్నాయా? యోబు కంటే నీకు ఎక్కువ శ్రమలు ఉన్నాయా? దావీదు అనుభవించిన శ్రమల కంటే మనం ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్నామా? బబులోనులో ఇశ్రాయేలీయులు, యూదులు అనుభవించిన శ్రమల కంటే మనం ఎక్కువ శ్రమలు అనుభవిస్తూ ఉన్నామా? ఆదిమ సంఘము ప్రారంభమైన దినాల్లో రోమీలు అనేక మందిని రంపాలతో కోసేస్తూ ఉన్నారు, అనేక మందిని కట్టేసి కాల్చేస్తున్నారు, అనేక మందిని క్రూర మృగాలకు ఆహారంగా వేసేస్తున్నారు. వాళ్ళ కంటే మనకు అధికమైన శ్రమలు ఉన్నాయా? నీకున్న శ్రమ ఎలాంటి శ్రమ?
నీకున్న శ్రమను బట్టి దేవునికి దూరం అవుతున్నావా, దేవునికి దగ్గర అవుతున్నావా? నీవే తీర్మానం చేసుకో. నీతో నీవే మాట్లాడుకో. నాకున్న శ్రమలేంటి? నా భక్తిలో నా స్థాయి ఏంటి? నా శ్రమలు నా భక్తిని పెంచుతున్నాయా? నా శ్రమలు నా భక్తిలో నన్ను దిగజారిపోయేలా చేస్తున్నాయా? నా విశ్వాసం ఎలా ఉన్నది? నా శ్రమ నాకు మేలుకరంగా లేదా? నా శ్రమ నాకు ఘనత తెచ్చేది లేదా? నా శ్రమ నన్ను అభివృద్ధిలో నడిపించేదిగా లేదా? నా శ్రమ నాకు పరిపూర్ణత కలగజేసేది లేదా? నా శ్రమ నాకు ఓర్పును నేర్పట్లేదా? నా శ్రమ నాకు విధేయత చూపించట్లేదా? నా శ్రమ దేవుని కృపకు నన్ను పాత్రునిగా చేయట్లేదా అని ప్రశ్నించుకోండి. ప్రశ్నిస్తే మీ శ్రమ ఆధ్యాత్మిక పరిశ్రమగా మారి తద్వారా మేలును పొందుకోవాలి. నీ శ్రమ ఆధ్యాత్మిక పరిశ్రమగా మారి ఘనతను పొందుకోవాలి. నీ శ్రమ ఆధ్యాత్మిక పరిశ్రమగా మారి అభివృద్ధి చెందాలి. నీ శ్రమ ఆధ్యాత్మిక పరిశ్రమగా మారి నీకు ఓర్పును నేర్పించాలి. నీ శ్రమ ఆధ్యాత్మిక పరిశ్రమగా నిన్ను మార్చి నీకు పరిపూర్ణత ఇవ్వాలి. నీ శ్రమ ఆధ్యాత్మిక పరిశ్రమగా దాన్ని మార్చి నువ్వు విధేయత నేర్చుకోవాలి. నీ శ్రమ ఫైనల్గా ఆధ్యాత్మిక పరిశ్రమగా నువ్వు దాన్ని మార్చి దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ప్రపంచంలో నువ్వు దేన్నైనా పొందుకో. ఇల్లు అంటావా, కారు అంటావా, భవనం అంటావా, స్థలాలు అంటావా, పొలాలు అంటావా, గొప్ప గొప్ప ఆస్తులు అంటావా, అందమైన భార్య అంటావా, బంగారం అంటావా, వాహనాలు అంటావా, అధికారం అంటావా, నువ్వు దేన్నైనా పొందుకో. వీటన్నిటికంటే పైన ఉన్నదే కృప. వీటన్నిటిని పొందుకునే కృప లేకపోతే నీ జీవితము శూన్యం. బూడిదలో పోసిన పన్నీరే, డ్రైనేజీలో పోసిన మంచినీళ్ళే అవుతాయి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనకి ఏది ఉన్నది అది ముఖ్యము కాదు. నేను ఈ లోకంలో బ్రతుకు చూడగా దేవుని కృప నాకున్నదా? దేవుని కృపలో నేనున్నానా? దేవునికి కృప కృపకు తగినట్లుగా నేను బ్రతుకుతున్నానా అని మన శ్రమలను ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మనం మారిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ, మీ ఆధ్యాత్మిక జీవితాలను దేవుడు స్థిరపరచబోతున్నాడు, అభివృద్ధిపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.